దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యముగా చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఈ వాక్య భాగాన్ని గమనిస్తే ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ గదిలోనికి వెళ్ళి అని అక్కడ రాయబడి, అంటే గదిలోనికి వెళ్ళి, మన గృహంలోకి మనం వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేయాలంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తలుపు వేసి బహిరంగంగా చేసే ప్రార్థనలు ఉంటాయి, రహస్యంగా చేసే ప్రార్థనలు ఉంటాయి, వ్యక్తిగతంగా చేసే ప్రార్థనలు ఉంటాయి. నీవు ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. ప్రార్థన పరులుగా ఉన్నాము కానీ ప్రార్థన చేయలేకపోతా ఉన్నాం. క్రైస్తవులుగా ఉన్నాము కానీ ప్రార్థన చేయలేకపోతున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఒక సమస్య నేను వెంటాడుతుందా, ఒక ఇబ్బంది నేను వెంటాడుతుందా, ఒక శ్రమ నేను వెంటాడుతుందా, ఒక కన్నీళ్ళు నేను వెంటాడుతున్నాయా? ఎన్ని తొలగిపోవాలంటే నీవు ప్రత్యేకమైన ప్రార్థన చేసుకోవాలి. ప్రత్యేకమైన ప్రార్థన, ఏకాంత ప్రార్థన నువ్వు చేసుకోగలిగితే దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. అందుకనే ఎలీషా కాలంలో కూడా ఒక చిన్న బిడ్డ చచ్చిపోయినప్పుడు ఆ చిన్న బిడ్డని తలుపు వేసి అతనికి బ్రతికించాడు. అంటే అది ఒక ప్రత్యేకంగా ప్రార్థన ద్వారా, దేవుణ్ణి వేడుకోవడం ద్వారా చనిపోయిన బిడ్డను బ్రతికించాడు ప్రభు ఎలీషా కాలంలో. అది తలుపు వేసి అక్కడ ప్రాముఖ్యత దేవుడు చూడాలి. అందులో మళ్ళీ ఇంకో మాట, రహస్యమందు చూచుచున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చును. రహస్యంగా చూస్తూ ఉంటాడు దేవుడు. ఎట్లా చూస్తాడు? రహస్యంగా నీ గుండెలో చూస్తాడు, రహస్యంగా నీ హృదయాన్ని చూస్తాడు. నీ హృదయంలో దేని గురించి ఆలోచిస్తున్నావో, దేని గురించి విచారిస్తున్నావో ఆ హృదయాన్ని దేవుడు చూస్తాడు. బైబిల్ రాసి ఉండిద్ది, ఆయన హృదయ రహస్యాలను ఎరిగినవాడు. మనుషులు పైరూపాన్ని చూస్తారు, కానీ నేను అంతరంగాన్ని చూసే దేవుడిని. మన అంతరంగంలో దేవుడు చూస్తున్నప్పుడు ఆయన మన పశ్చాత్తాపాన్ని, మన కన్నీటిని, మన విజ్ఞాపనను, మన యాచనను ఆయన చూస్తూ ఉంటాడు. ఆయన చూచుచున్న దేవుడు. రహస్యంగా ప్రభు నిన్ను చూస్తున్నాడు. నీ హృదయంలో ఏ రీతిగా దేవుణ్ణి గణపరుస్తున్నావో, ఏ రీతిగా దేవుణ్ణి స్తుతిస్తున్నావో ఆ రీతిగా నువ్వు దేవుణ్ణి గణపరచగలిగితే నీకు రహస్యమైన ప్రతిఫలను ప్రభు ఇచ్చి నీ కుటుంబంలో గొప్ప కార్యం చేస్తాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. పరిశుద్ధులైన తండ్రి, నీ బిడ్డలను దీవించండి. ఇంటున్న వారి జీవితంలో గొప్ప మేలు, గొప్ప మార్పును వాళ్ళకి దయచేయండి. కుటుంబ పరిస్థితులన్నీ మీరు ఆశీర్వాదకరంగా మార్చాం. ఈ యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్ ప్రతి ఒక్క దాంట్లో చూస్తున్న వారి జీవితాల గొప్ప అద్భుతాన్ని మీరు జరిగించమని, సాతాను కార్యములన్నీ లయపరచమని యేసయ్య పేరటి ప్రార్థన మీ సమర్పించరుతున్నాము తండ్రి. ఆమేన్.